This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్ గైస్. ఈరోజు ఇంకొక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా పర్వాలేదు, దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్ చూస్తే ఇక్కడ చూడండి మనకి క్లర్కీ అనమాట. ఓకే, ఈ క్లర్కీ అంటే ఏంటి? ఓకే, ఈ యొక్క ఆర్గనైజేషన్ చాలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ అనమాట. మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. సో జనరల్గా మనకి చాలా స్టార్టప్స్ ఉంటాయి కదా. సో వరల్డ్ వైడ్లో చాలా స్టార్టప్స్ ఉంటాయి. ఒక స్టార్టప్ పెట్టాలంటే చాలా డాక్యుమెంటేషన్ వర్క్ చేయాలి. సో లీగల్ డాక్యుమెంట్స్, లీగల్ పేపర్ వర్క్స్ అన్నీ కూడా చేయాలి. కావాల్సిన డిఫరెంట్ ప్రాసెసెస్ ఫాలో అవ్వాలి, కంప్లైంట్స్ని మీట్ అవ్వాలి. ఓకే, ఒక స్టార్టప్ ఎవరైనా సో స్టార్ట్ చేయాలంటే ఆ స్టార్టప్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన పేపర్ సపోర్ట్ ఆర్ లీగల్ సపోర్ట్ అంతా కూడా ఈ క్లర్కీ అనే కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి. అర్థమైంది కదా. వీళ్ళ దగ్గర నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. మీరు డిప్లొమా చేసినా, గ్రాడ్యుయేషన్ చేసినా, ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్ మీకు చెక్ చేసుకోండి, క్లర్కీ మన యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే ఉన్నాం. వీళ్ళ దగ్గర నుంచి కస్టమర్ ఆపరేషన్స్ అండ్ రైటింగ్ స్పెషలిస్ట్ ఎంట్రీ లెవెల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో కస్టమర్ ఆపరేషన్స్ అండ్ రైటింగ్ స్పెషలిస్ట్ అట రోలు. ఇది వరల్డ్ వైడ్ గా మనకి ఫుల్ టైమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ ఆప్షన్, దట్ మీన్స్ ఇంటిలో కూర్చొని బ్రహ్మాండంగా వర్క్ చేసుకోవచ్చు. చూడండి హియర్ క్లర్కీ వీ బిల్ట్ సాఫ్ట్వేర్ టు మేక్ లీగల్ పేపర్ వర్క్ ఈజియర్ ఫర్ స్టార్టప్స్ అండ్ దేర్ అట్రానీస్ అని ఇచ్చారు. ఓకే, స్టార్టప్స్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. మీరు యాజ్ ఏ కస్టమర్ ఆపరేషన్స్ అండ్ రైటింగ్ స్పెషలిస్ట్గా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే డిఫరెంట్ స్టార్టప్ ఫౌండర్స్ ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, అట్రానీస్ ఉంటారు. వాళ్ళతోటి మీరైతే ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన పేపర్ వర్క్ డన్స్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఆపరేషన్స్ సపోర్ట్ మీరైతే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, అంతకుమించి ఏం లేదు. ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా మనకి హౌ వీ వర్క్ అండ్ ఇలా చూస్తే మనకి ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్లో చూస్తే ఇక్కడ రైటింగ్ థాట్ఫుల్ ఎంపథెటిక్ రిప్లైస్ టు కస్టమర్స్ ఈమెయిల్స్ యూజింగ్ అవర్ హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ అండ్ హెల్ప్ స్కౌట్ అవుట్. నెక్స్ట్ హెల్ప్ స్కౌట్ అనేసి వీళ్ళది ఒక హెల్ప్ డెస్క్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎవరైతే కస్టమర్స్ వాళ్ళు మెయిల్ చేస్తారో ఆ మెయిల్కి ప్రాపర్గా రిప్లైస్ ఇవ్వాలన్నమాట. ఓకే, రైటింగ్ అండ్ మెయింటైనింగ్ హెల్ప్ సెంటర్స్ ఆర్టికల్స్, ఐడెంటిఫైయింగ్ టాపిక్స్ ఫర్ న్యూ ఆర్టికల్స్ బేస్డ్ ఆన్ ది కస్టమర్ ఇంక్వైరీస్ అంతా కూడా ఎవరైతే కస్టమర్స్ ఆర్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన పేపర్ సపోర్టు మీరైతే ప్రాపర్గా అయితే ఇస్తారని ఇక్కడ క్లియర్ తెలుస్తుంది అనమాట. ఓకే, ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడండి హౌ వీ వర్క్లో. సో కోవిడ్ కన్నా ముందే వీళ్ళు రిమోట్ ఫస్ట్ ఆర్గనైజేషన్ అంటే చాలా ఇయర్స్ ఎగో నుంచి ఇంటిలో కూర్చొని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వీళ్ళైతే ఫాలో అవుతున్నారని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఎవరైతే జెన్యూన్ అంటే హెల్పింగ్ పీపుల్కి జెన్యూన్గా ఎవరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో, ఎమోషనల్గా ఇంటెలిజెన్స్గా ఉన్నారో, లాజికల్ అండ్ అనలిటికల్ థింకర్ ఉన్నారో, ఎక్సెప్షనల్ రిటన్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ. సో ఎవరైతే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పేపర్ వర్క్ ఈజియర్ అంటే స్టార్టప్స్కి ఎవరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అనమాట. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, సో అప్లికేషన్ మీకు ఇచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకి ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ చెక్ చేసుకోండి, మనకి అప్లైనింగ్ దొరుకుతుంది. అక్కడి నుంచి అయితే మీరైతే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.